హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం పండగలప్పుడు స్పెషల్గా తయారు చేసుకునే పెసరపప్పు పాయసాన్ని బియ్యం రవ్వ యూస్ చేసి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎంతో ఈజీగా అలాగే తక్కువ టైంలో ఈ ప్రసాదాన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ పెసరపప్పు బియ్యం రవ్వతో చేసుకునే ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్ గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఇలా వేసుకున్న హాఫ్ కప్పు పెసరపప్పుని వాటర్ వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని అందులోకి 1.5 వరకు వాటర్ని యాడ్ చేసుకొని పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. అంటే అరకప్పుకి 1.5 కప్పు వాటర్ని వేసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పుని ఫ్రై చేయాల్సిన అవసరం కానీ నానబెట్టాల్సిన అవసరం కానీ లేదు. డైరెక్ట్గా ఇలా వాటర్ వేసేసుకొని 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని అంతా ఒకసారి ఇలా కలిపేశారంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అయితే నేను కొంచెం పలుకు పలుకుగా ఉండే విధంగా మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెయ్యిలోకి 1/3 కప్పు బియ్యం రవ్వని యాడ్ చేసుకోవాలి. బియ్యం రవ్వని యాడ్ చేసుకొని ఇది మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందు బియ్యం రవ్వ ఇలా నెయ్యినంతా పీల్చేసుకుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత నెయ్యి అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి బియ్యం రవ్వ వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. అంతవరకు బియ్యం రవ్వని వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా నేతిలో బియ్యపు రవ్వను వేయించుకొని ఇందులోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి 3.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/3 కప్పు బియ్యం రవ్వ వేసుకొని ఫ్రై చేసుకొని అందులోకి 3.5 కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఈ బియ్యం రవ్వని మనం ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ మీద రవ్వను ఉడికించుకోండి. బియ్యం రవ్వ త్వరగానే ఉడుకుతుంది, మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదు. పెసరపప్పు వేసిన తర్వాత ఇదంతా చిక్కబడిపోతుంది. ఇంత వాటర్ అయితే ఉండదు. కాబట్టి 3.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను. చూసారు కదా, ఇక్కడ బియ్యం రవ్వ అయితే త్వరగానే ఉడికిపోయింది. ఇలా బియ్యం రవ్వని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా పెసరపప్పుని కలుపుకున్న తర్వాత బియ్యం రవ్వ అలాగే పెసరపప్పుని రెండింటినీ కలిపి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ బియ్యం రవ్వ ఉడికిపోయింది, అలాగే పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. పెసరపప్పుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పలుకు పలుకుగా ఉండే విధంగా తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా రెండు కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పెసరపప్పు కలిపిన తర్వాత మనకు కొంచెం చిక్కపడుతుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు వరకు బెల్లాన్ని కలుపుకోవాలి. ఈ స్వీట్ అనేది మనకి నార్మల్గా ఉంటుంది, మరీ తీయగా ఉండదు. మీరు స్వీట్ని బట్టి ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనం బెల్లం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది. మొత్తం బెల్లం కరిగి కలిసిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. చూసారు కదా, కొంచెం లూజ్ అయింది, అలాగే మనకు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. బెల్లం అంతా కరిగిపోయి కొంచెం ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత అలా వదిలేయకుండా ఇలా బెల్లం అంతా కరిగేటట్టు గరిటెపెట్టి కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ముందు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, తర్వాత బెల్లం అంతా కరిగి ఉడికిన తర్వాత మళ్ళీ దగ్గరగా అయిపోతుంది. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు ఎలా కావాలో కన్సిస్టెన్సీ అలా అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోండి. పాలని యాడ్ చేయాలనుకుంటే కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోండి, లేదా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పాలనేమీ యాడ్ చేయటం లేదు. ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి జీడిపప్పుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నేతిలో వేయించిన జీడిపప్పుని యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి చల్లారేసరికి కొంచెం చిక్కబడుతుంది, కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇంతేనండి. సింపుల్గా మనం కమ్మగా ఉండే పెసరపప్పు బియ్యం రవ్వతో బెల్లం యూస్ చేసి చక్కగా కమ్మనైన పాయసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వినాయక చవితికి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.